సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం తీవ్ర వివాదాస్పదమైన ఈ చట్టం మరోసారి తెరమీదికి వచ్చింది. 4 ఏళ్ల కిందటే రూపొందించిన ఈ చట్టాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. సిఏఏను వారం రోజుల్లో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఈ చట్టంపై మరోసారి దుమారం రేగుతోంది. మోదీ సర్కార్ 2019లోనే సిఏఏ చట్టం చేసింది. దీంతో దేశమంతా ఆందోళనలు ఉధృతమవ్వడంతో సిఏఏ అమలుపై మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఇన్నేళ్లుగా వాయిదా పడుతున్న ఈ చట్టం అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉంది. ఎవరేమనుకున్నా సిఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో మోదీ సర్కార్ సిఏఏ చట్టాన్ని తీసుకువచ్చింది. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. ఈ 3 దేశాల్లోని హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు ఈ చట్టం వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సిఏఏ అమలు కోసం 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సిఏఏ బిల్లును కేంద్రం తొలుత 2016లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ సహా పలు పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత 2019లో పార్లమెంట్ ఉభయ సభలు సిఏఏ బిల్లును ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టంగా మారింది. సిఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారు. బంగ్లా ముస్లింల అణచివేత, హింసాకాండను తట్టుకోలేక వీరంతా 1950 నుంచి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వచ్చారు. వీరంతా 1990 నాటికే బెంగాల్లో బలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. సిఏఏ అమలుతో మతువాలే అత్యధికంగా లబ్ధి పొందుతారన్న వాదనలు ఉన్నాయి. అటు బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రంలోకి ఎంతో మంది అక్రమంగా ప్రవేశించారు. సిఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని, తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వీరి వాదన. భవిష్యత్తులోనూ బంగ్లాదేశ్ నుంచి వలసలను ప్రోత్సహిస్తుందని వారంటున్నారు. దీంతో 2019లోనే సిఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. అస్సోంతో పాటు పలు రాష్ట్రాల్లో సిఏఏ వ్యతిరేక అల్లర్లు హింసాత్మకంగా మారాయి. సిఏఏను ముఖ్యంగా ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని ఈ చట్టం తెచ్చారని వారంటున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లిం మైనారిటీలకు సిఏఏ వర్తింప చేయకపోవటమేంటని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్లో తీవ్ర అణచివేతకు గురైన షియా తదితర ముస్లిం తెగల వారు భారత్కు వలస వచ్చారని, సిఏఏ అమలు చేస్తే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సిఏఏను వ్యతిరేకిస్తూ ముస్లిం వర్సిటీలో జరిగిన ఘర్షణలు హింసకు దారితీశాయి. అటు టిబెట్, మయన్మార్, శ్రీలంక నుంచి వలస వచ్చిన మత మైనారిటీలకు సిఏఏ వర్తింప చేయకపోవటం అన్యాయమన్న విమర్శలు ఉన్నాయి. సిఏఏలో భాగంగా తెరమీదికి వచ్చిన జాతీయ పౌరుల రిజిస్టార్ కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కి పంపటం ఎన్ఆర్సీ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధృవీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి అర్హులైన వారి జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేని వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. 2020లో అస్సోంలో అమలు చేసిన ఎన్ఆర్సీని దేశమంతా చేస్తామని మోదీ సర్కార్ ప్రకటించడంతో దీనిపైన రగడ కొనసాగుతోంది. సిఏఏ అమలుపై విపక్షాలు మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మోదీ సర్కార్ సిఏఏను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అటు శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులకు సిఏఏ వర్తింప చేయకపోవడంపై తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. తమిళ శరణార్థులను సిఏఏ పరిధిలో చేర్చాల్సిందని డిమాండ్ చేస్తోంది. ఇక సిఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.